ఎలా ఉన్నారు? ఇంట్లోనే ఈజీగా టమాటా రైస్ని చాలా త్వరగా రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసేయచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్తో అయినా ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు వాటర్ వేసి కడుక్కుని తర్వాత నానబెట్టేసి పక్కన ఉంచేసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు ఇలా బియ్యాన్ని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఉంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి ఆప్షనల్ అండి, నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీ మసాలాని కాస్త వేగనివ్వండి. బిర్యానీ మసాలా కాస్త వేగిన తర్వాత దీనిలోకి 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని పొడవుగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం దీనిలోకి టమాటా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పెద్ద సైజ్ టమాటాలని 2 ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని మెత్తగా ప్యూరీలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే ఈ టమాటా రైసు చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకున్న ఈ టమాటా గుజ్జుని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని దీన్ని అటు ఇటు కలుపుకుంటూ మాడిపోనివ్వకుండా దీని నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు టమాటాని ఇలా గ్రేవీలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఈ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ మసాలాలన్నీ ఈ రైస్కి పట్టే వరకు ఈ బిర్యానీ రైస్ని స్లోగా అటు ఇటు కలుపుకుంటూ కాసేపు ఇలా ఫ్రై చేసుకోండి. ఎక్కువసార్లు కలిపామంటే ఈ బాస్మతి రైసు నానుంటుంది కాబట్టి ముక్కలుగా అయిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై అయిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి 1 గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ తీసుకుంటే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక దానిలో గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ బాస్మతి రైసు మనం నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పడదండి, చాలా త్వరగానే ఉడికిపోతుంది. దీనిలో కొద్దిగా బిర్యానీ మసాలా పొడిని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకుని 2 విజిల్స్ వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువైనా సరే కుక్కర్లో మెత్తగా అయిపోతుందండి బిర్యానీ. 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. 2 విజిల్స్ వేసిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. చూసారుగా, చాలా టేస్టీగా ఈ టమాటా రైస్ని చాలా త్వరగా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ని ఎలా ఈజీగా త్వరగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు కదా. నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.